నమస్తే అండి. నేను మీ అమలాని. అయామ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన సాంప్రదాయమైన వంట కజ్జికాయలు చేశాను, చూసేద్దాం రండి. ముందుగా పూర్ణం తయారు చేసుకుందాం. ఒక గిన్నెతో కొబ్బరికూర తీసుకున్నాను. అదే గిన్నెతో పంచదార తీసుకున్నాను. అందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇవి కలిపి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకున్నానండి. ఇది పెట్టుకోవడం వల్ల ఇది అడుగు పట్టదు, చాలా బాగా వస్తుందండి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే మనం వేరే పని కూడా చూసుకోవచ్చు. ఇది ఎలాగా ముద్రపాకం వచ్చే వరకు ఉంచుకోవాలి, తర్వాత ఆఫ్ చేసి తీసేయాలండి. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకోవడం వల్ల సులువుగా అయిపోతుంది ఆ పాకం. మనం స్టవ్ మీద పెడితే అది అడుగు పట్టేయడం, రంగు మారిపోవడం అంతా ఉంటుందండి. ఇలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ నూనె తీసుకున్నానండి. అది 300 గ్రాములు ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో 2 చెంచాలు నెయ్యి వేసి ఈ గోధుమ నూనె బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అది వేయించుకున్నాక పప్పు జీడిపప్పు ఉందండి, గుండగా ఉండే జీడిపప్పు ఒకటి, అది తీసుకుంటాను. అది ఎప్పుడు నేను అది కడిగి శుభ్రం చేసి కడిగి ఆరబెట్టి ఉంచుకుంటాను. అదే వేస్తానండి ఇందులోన కజ్జికాయల్లో. అది తీసుకున్నాను ఒక అర గ్లాసు. అది నెయ్యిలో వేయించుకొని ఇవన్నీ ఆ పూర్ణంలో, కొబ్బరి పూర్ణం ఉంది కదా, అందులో కలిపేసుకోవాలి. చల్లారాక విడివిడిగా వచ్చేస్తుందండి ఆ పాకం అంతా. ఇవన్నీ కలిపి చల్లారాకనే చేసుకోవాలి. కజ్జికాయలు వేడి మీద అవుతే మెత్తబడిపోతాయి అవి. అందుకు ఈ పూర్ణం అంతా ఒక రోజు ముందు చేసుకుంటే ఇంకా మంచిదండి, మనకు సులువుగా అయిపోతుంది కూడా. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా తీసుకొని అందులో ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గట్టిగా పూరీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. పూరీల కన్నా కొంచెం పలచగా ఒత్తుకుంటే బాగా వస్తుందండి. ఇప్పుడు ఆ కజ్జికాయ పలచగా ఒత్తుకున్న పూరీ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్తో పూర్తిగా తయారైన పూర్ణం ఉంది కదా, అది పెట్టి అంచుల చుట్టూ మైదా నీళ్లు కలిపిన పేస్ట్ అతికించుకోవాలండి. ఇవి ఒక 4-5 అయ్యాక స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పోసి అది వేడయ్యాక, ఎక్కువ వేడెక్కకూడదు అది, ఈ కజ్జికాయలు వేసి వేయించుకోవాలండి. కజ్జికాయలు వేసాక మంట సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే వేగిపోయి చల్లారాక మెత్తగా అయిపోతాయి. అందుకే చిన్న మంట మీదే ఓపికతో వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, వేయించుకుంటేనే అలా బాగా వస్తుందండి. అన్నీ ఒకటే కలర్లో బాగా వస్తాయండి. ఇంతేనండి, సరే ఎంత సులువుగా అయిపోయిందో. పూర్ణం ముందు చేసుకుంటే మనకి బాగా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతేనండి, ఉంటానండి. థ్యాంక్ యూ.